ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతపై ఎంపీ అవినాష్ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. దేశంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభాన్ని నివారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర పెట్రోలియం కార్యదర్శి నీరజ్ మిట్టల్ను కలిశారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి మనతోను సార్ కార్యదర్శిని కలిశారు. ఏ అంశాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు? గడిచిన కొన్ని రోజులుగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే దాదాపు 70 నుంచి 80% పెట్రోల్ బంకుల్లో పూర్తిగా నో స్టాక్ అనే బోర్డు కనిపిస్తూ ఉంది. ఆ మిగిలిన 20 నుంచి 30% పెట్రోల్ బంకుల్లో కూడా కేవలం 200 రూపాయలకు పెట్రోల్ పట్టడము, లేకుంటే 5 లీటర్లు 10 లీటర్లు డీజిల్ పట్టడము వంటివి మాత్రమే జరుగుతూ ఉంది. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి. కామన్ పీపుల్ కావచ్చు, వాహనదారులు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కొన్ని రోజులుగా తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఫ్యూయల్ క్రైసిస్ వలన, ఈ డీజిల్ అండ్ పెట్రోల్ క్రైసిస్ వలన. మరి ఈ విషయానికి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ఢిల్లీకి వచ్చి ఇవాళ మధ్యాహ్నం మరి సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కు సంబంధించి నీరజ్ మిట్టల్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు నేను స్పెసిఫిక్గా అడిగినా, సార్ మా రాష్ట్రంలో మాత్రమే ఈ రకంగా క్రైసిస్ ఉంది, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఈ మాదిరి లేదు, ఎందుకు మా రాష్ట్రంలోనే డిమాండ్కు సప్లైకి మధ్య మా రాష్ట్రంలో ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంది అని చెప్పి అడిగినప్పుడు ఆయన కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు చెప్పినాడు. చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చారు. సరిగ్గా 24 ఏప్రిల్ 2026 కమిషనర్ సివిల్ సప్లైస్ రాస్తాడు. ఈ ఆయిల్ మార్కెటింగ్ ఆయిల్ కంపెనీస్కు కమిషనర్ సివిల్ సప్లైస్ రాస్తున్నాడు. పూర్తిగా కమర్షియల్ డీజిల్ ఏదైతే ఉంటుందో సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో, రీటైల్ అవుట్లెట్లలో ఈ కమర్షియల్ డీజిల్ను పట్టుకునే దిశగా సర్క్యులర్ జారీ చేసినాడు. సో ఎప్పుడైతే కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే రీటైల్ అవుట్లెట్లలో, పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే కమర్షియల్ డీజిల్ బల్క్ బయర్స్కి మీరు పెడతారో, ఇంకా అప్పుడు కామన్ పీపుల్కి ఎక్కడి నుంచి వస్తుంది డీజిల్ కానీ పెట్రోల్ కానీ? సో ఇది ఆయన నన్ను రివర్స్ క్వశ్చన్ వేయడం జరిగింది. అంతేకాకుండా దానికి ప్రతిచర్యగా నీరజ్ మిట్టల్ గారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యదర్శి గారు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి లేఖ కూడా రాశారు. ఈ మాదిరి మీ కమిషనర్ సివిల్ సప్లైస్ ఏదైతే సర్క్యులర్ ఇష్యూ చేశాడో ఇది కొన్ని చట్టాలకు వ్యతిరేకం, ఇది వెంటనే ఈ సర్క్యులర్ను విత్డ్రా చేసుకోండి అని చెప్పి స్పష్టంగా నీరజ్ మిట్టల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయడం జరిగింది. అంటే చాలా స్పష్టంగా ఈ క్రైసిస్కు మెయిన్ రీజను మన రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక్క కమిషనర్ సివిల్ సప్లైస్ మాత్రమే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా రాశాడు ఆయిల్ కంపెనీస్కు, మీరు పెట్రోల్ బంకుల్లో కమర్షియల్ డీజిల్ బల్క్ బయర్స్కు ఇవ్వండి అని చెప్పి. మామూలుగా ఈ బల్క్ బయర్స్ ఎవరైతే కమర్షియల్ డీజిల్ వాడతారో, పెద్ద పెద్ద ఇప్పుడు మెగా వాళ్ళు, ఇట్లా అమరావతిలో బిల్డింగ్స్ కట్టే వాళ్ళు కావచ్చు, ఇట్లా వాళ్ళకు స్పెసిఫిక్గా ఆయిల్ కంపెనీస్ నుంచి కమర్షియల్ డీజిల్ కొనుక్కునే ఛానల్ ఉంటుంది. అది కొంచెం ధర కూడా ఎక్కువ. సో వాళ్ళు ఆ ఛానల్ను బైపాస్ చేసి ఈ మాదిరి సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే పట్టుకుంటారో, వాళ్ళు పట్టుకునేదంతా కూడా ఒక్కసారి వస్తే 5,000 10,000 లీటర్లు పట్టుకుంటారు. ఇంకా కామన్ పీపుల్కు డీజిల్ ఆ నుంచి వస్తుంది, పెట్రోల్ ఆ నుంచి వస్తుంది. సో ఈ మాదిరి కొంతమంది కలెక్టర్లు ఆయిల్ కంపెనీలకు రాయడము, అదేవిధంగా ఈ మాదిరి సివిల్ సప్లైస్, ఏకంగా సివిల్ సప్లైస్ కమిషనరే ఆయిల్ కంపెనీలకు రాయడం వల్లనే ఈ క్రైసిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరిగింది. దీనికి దిద్దుబాటు చర్యగా మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం తరపున పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు వెంటనే ఈ చీఫ్ సెక్రటరీ గారికి రాశారు. వెంటనే ఈ మాదిరి ఇచ్చిన సర్క్యులర్ను విత్డ్రా చేయమని చెప్పి రాయడం జరిగింది. విత్డ్రా చేయమని రాశారు, కానీ అక్కడి నుంచి ఏమైనా స్పందన ఉందా కేంద్ర ప్రభుత్వం సూచించిన సూచనలకు అనుగుణంగా? ఇప్పుడు ఈ సర్క్యులర్ విత్డ్రా చేసుకున్నట్టుగా ఇప్పటికైతే ఆధారం లేదు. ఇంకోటి కూడా నిన్న ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకోవడం జరిగింది ఈ క్రైసిస్ మీద. పెట్రోలు అండ్ డీజిల్ క్రైసిస్ మీద
రివ్యూ తీసుకోవడం జరిగింది. కొన్ని ఛానళ్ళలో నేను కూడా రాత్రి చూసిన, ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం అని ఒకరు, ముఖ్యమంత్రి ఆయిల్ కంపెనీల మీద విరుచుకుపన్నాడని ఒక ఛానల్. ఈ మాదిరి అంటే ఒక పక్కన నువ్వే తప్పు, మీ ప్రభుత్వమే ఇష్టం వచ్చినట్టు సర్క్యులర్లు ఇష్యూ చేసి కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకుని రీటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ బంకుల్లో నీ ప్రభుత్వమే ఈ తప్పు చేస్తూ ఉంది. ఒక పక్క మళ్ళీ మీరే తీవ్ర ఆగ్రహం అంటారు, విరుచుకుపన్నాడు అంటారు. ఇవన్నీ అంటే ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి? తప్పు కదా ఇది. ఒక అత్యున్నతమైన స్థానంలో ఉండి ఈ క్రైసిస్కు మీరే కారణమని మీకే తెలిసినప్పటికీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికి ఈ మాదిరి మీరు సీరియస్ అని చెప్పి, ఆగ్రహం అని చెప్పి, విరుచుకుపన్నాడని చెప్పి ఈ మాదిరి మీరు బయటికి మెసేజ్లు పంపించడం వలన ఈరోజు ఈ వాస్తవాలు బయటకు వచ్చినాయి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే వాస్తవాలు బయటపెట్టింది. ఈరోజు ప్రజల ముందు మీరే కదా నవ్వులు పాలయ్యేది. నిన్న రాత్రి ఏమో సీరియస్ అంటిరి, కారణమేమో మీరే. ఆయిల్ కంపెనీల కంటే పెద్ద కారణం మీరే. సో ఇందులో ఈ సర్క్యులర్ కనుక చూస్తుంటే నిర్మాణ పనులకు సంబంధించినటువంటి విషయాలకు బల్క్గా చేయమని చెప్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది కదా, కొరత ఏమైనా ఉందంటారా? అంటే ఒకటి వెరీ క్లియర్గా దీంట్లో మీరు చూస్తే సివిల్ సప్లైస్ కమిషనర్ ఏదైతే రాశారో దాంట్లో అమరావతి రిక్వైర్మెంట్కి మాత్రమే 27,566 KL ఇవ్వమని చెప్పి ఆయిల్ కంపెనీస్కు డైరెక్ట్గా రాశారు. ఏది త్రూ పెట్రోల్ బంక్స్, డైరెక్ట్గా ఇమ్మన్నారు, పెట్రోల్ బంకుల ద్వారా ఇవ్వమని చెప్పి రాశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే తరహాలో నాకు ఆయన చూపించారు, కోనసీమ జిల్లా కలెక్టర్ కూడా ఆయిల్ కంపెనీస్కు రాశారు. ఇదే తరహాలో కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆయిల్ కంపెనీలకు రాయడం జరిగింది. ఈ మాదిరి డైరెక్ట్గా కమర్షియల్ డీజిల్ను పెట్రోల్ బంకుల ద్వారా పట్టుకునే అవకాశం ఇవ్వమని చెప్పి రాయడం జరిగింది. సో మెయిన్ రీజను ఈ ప్రభుత్వానికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా ఈ కమిషనర్ సివిల్ సప్లైస్, అంటే ఈ ప్రభుత్వం స్పెసిఫిక్గా కమర్షియల్ డీజిల్ను సాధారణ మనుషులు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే పట్టుకోమని డైరెక్షన్ ఇచ్చిందో, సర్క్యులర్ ఇచ్చిందో, అప్పుడు వాళ్ళు ఒక్కసారి ఒక కమర్షియల్ డీజిల్ బయర్ వస్తే 5,000 లీటర్లు కొంటాడు. ఇంకా కామన్ పీపుల్కు పట్టుకోవడానికి ఇంకా డీజిల్ ఏం మిగులుతుంది, పెట్రోల్ ఏం మిగులుతుంది పెట్రోల్ బంకుల్లో? అంటే మీరు అనేది ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత అంటారు ఇదంతా? ఇప్పుడు వెరీ స్పెసిఫిక్గా పక్కన తమిళనాడులో ఈ సమస్య లేదే, కర్ణాటకలో ఈ సమస్య లేదే, ఎక్కడ ఈ సమస్య, మహారాష్ట్రలో ఈ సమస్య లేదు. ఎందుకు వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్? ఇటువంటి దిక్కుమాలిన సర్క్యులర్లు, ఇటువంటి దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనకు ఈ మాదిరి క్రైసిస్ వచ్చింది, డీజిల్కి సంబంధించి, పెట్రోల్కి సంబంధించి. కాబట్టి తప్పకుండా ఇవాళ రిప్రజెంట్ చేసినాము, ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తాము, చట్టాలు గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము, సిస్టమ్ను ఖచ్చితంగా చక్కదిద్దుతామని చెప్పి కార్యదర్శి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఏ కారణం అయి ఉండొచ్చు అంటారు? బల్క్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకే తీసుకెళ్లాలని ప్రభుత్వం చెప్తుంది. వాట్ ఈస్ ద రీజన్ ఈ ఇష్యూ చేయడానికి? మామూలుగా ఈ బల్క్ డీజిల్ ఏదైతే కమర్షియల్ డీజిల్ ఉందో దాని ప్రైస్ కొంచెం ఎక్కువ, సాధారణ పెట్రోల్ బంకులు అమ్మే రేట్ల కంటే ఎక్కువ. బహుశా వాళ్ళకు డబ్బులు ఆదా చేయడం కోసము వాళ్లకు ఇప్పుడు కమర్షియల్ డీజిల్ సేల్స్ మీరు ఒక్కసారి లెక్క తీస్తే ఆయిల్ కంపెనీస్ వద్ద ఈ బల్క్ బయర్స్ కమర్షియల్ డీజిల్ అనేది కొనుక్కుంటారు. కమర్షియల్ డీజిల్ పర్చేజెస్ చూస్తే కనుక ఈ నెల -70% ఉంది. ఏప్రిల్ మాసంలో కమర్షియల్ డీజిల్ పర్చేజెస్ -70% ఉంది ఆయిల్ కంపెనీస్ దగ్గర నుంచి ఈ బల్క్ బయర్స్ కొనే డీజిల్. ఎందుకు -70% ఉంది? వాళ్ళందరూ వచ్చి సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో ఇంత పెద్ద ఎత్తున బల్క్లో డీజిల్ పెట్రోల్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అక్కడేమో కమర్షియల్ డీజిల్ ఎక్కువ డబ్బు పెట్టి కొనుక్కోవాలా డైరెక్ట్గా ఆయిల్ కంపెనీల దగ్గర, అక్కడేమో -70%. అంటే ఇంకా అసలు అక్కడ ప్రతి నెలతో పోలిస్తే ఈ నెల -70% సేల్స్. ఇక్కడికి వచ్చే కొద్దీ సాధారణ పెట్రోల్ బంకుల్లో డీజిలే దొరకట్లా, పెట్రోలే దొరకట్లా. సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కొనుగోలు చేయడంతోనే ఇందాక నేను చెప్పినట్టు కాస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళకు. బట్ ఇక్కడికి వచ్చి ఇది చట్టానికి వ్యతిరేకం, వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయడం అనేది. కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటే ఉండొచ్చు కాక, బట్ చట్టానికి వ్యతిరేకం వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయడం అనేది. సో ఇష్యూని కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఫిక్స్ చేయబోతోంది? ఏమైనా యాక్షన్ ఉండబోతుందా? స్పెసిఫిక్గా కార్యదర్శి గారు చాలా క్లియర్గా చెప్పారు దట్ మేము ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారికి కూడా లెటర్ రాసినాము.
మేము ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లో సిస్టమ్ను దిద్దుబాటు చేస్తామని చెప్పి కూడా స్పెసిఫిక్గా నీరజ్ మిట్టల్ గారు హామీ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడిందనేటువంటి విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి ఈ కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంటుందాలోనే లేచి చూడాలి. ఖచ్చితంగా ఇది బల్క్ బయ్యర్స్కు అడ్వాంటేజ్ చేసేందుకే, వారికి లాభం చేకూర్చేందుకే సామాన్య ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేసిందని వైఎస్ అవినాష్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ పవన్తో వెంకటేష్, సాక్షి టీవీ.